నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ బంగారం రేట్లు పెరిగినాయి. కారణం ఏంటంటే ట్రంప్ వ్యాఖ్యలతోటే పెరిగినాయంట. ఈ ఆర్టికల్ కూడా అదే చెప్తా ఉంది. ట్రంప్ మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేసిండు. మళ్ళీ ఇరాన్పై దాడులు కొనసాగిస్తూనే ఉన్నాడు, ఏదో బుధవారం నైట్ నుంచి. దానివల్ల బంగారం రేట్లు పెరిగినాయంట. మళ్ళీ పెరిగిపోతున్న బంగారం, వెండి తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన రేట్లు ఇవే. ట్రంప్ వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా మొదలైన కల్లోలం ఇప్పుడు స్టాక్ మార్కెట్లతో పాటు బులియన్ మార్కెట్లను కూడా ప్రభావితం చేస్తుంది. దీంతో మొన్నటి వరకు తగ్గుతూ పోయిన విలువైన లోహాల రేట్లు మళ్ళీ జనానికి చుక్కలు చూపిస్తూ పెరిగిపోతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ చేయాలని భావిస్తున్న వ్యక్తులు ముందుగా తమ నగరాల్లో పెరిగిన ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం బెటర్. ఇప్పుడు బంగారం అంటే సరే పెళ్లికో దానికో దీనికో కొంటారు. తమాషా ఏంటంటే నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. రోజు ఉప్పు మిరపకాయ, చక్కెర, పాలు, గీలు ఈ ధరలు కూడా పెరుగుతున్నాయి. బంగారం అంటే రోజు ఏం కొనరు, కానీ నిత్యావసర సరుకులు రోజు కొంటారు కదా. ఇది వచ్చింది పరిశానం. ఎక్కడ దీనిలో క్లియర్గా ఉంది ఇంకా ఏ రేట్లు పెరిగినాయి అనేది. ఈరోజున్న రేట్లు, నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఎంత? ఈరోజు అంటే శుక్రవారం 10 గ్రాములు 24, 22, 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,450 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుందంట, అంటే కొనసాగుతుంది. ఈరోజు శుక్రవారం 10 గ్రాముల 24, 22, 18 క్యారెట్లపై బంగారంపై 10 రూపాయల చొప్పున పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఉదయం 6 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రజెంట్ ఈరోజు 1,44,450 రూపాయల వద్ద, 22 క్యారెట్ల ధర 1,32,410 రూపాయల వద్ద, 18 క్యారెట్ల బంగారం ధర 1,08,340 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుందంట. ఇది ఈ ధరల బాగుంది. జూలై 10న బంగారం రేట్లు పెరిగాయి. జూలై 9 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు 38కి పెరిగిందంట. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్ఛమైన బంగారం రేటు 14,882గా కొనసాగుతుందంట. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 13,275గా కొనసాగుతుందంట, ఒక్క గ్రాముకే. శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే జూలై 10, 2026న దేశవ్యాప్తంగా కేజీకి 5,000 పెరిగిందంట. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాదు, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి ఎలాంటి మార్పు లేకుండా 2,45,000గా కొనసాగుతుంది. అంటే గ్రాము దాదాపు 245 దగ్గర ఉంది. అంటే దీనికి అంత కారణం, ఈ పెరగడానికి కారణం ఎవరంటే ట్రంప్. ఏం లేదు, ఆయన చేయడం వల్లనే ఇప్పుడు ఎగుమతులు దిగుమతులు ఉంటాయి మనకు. దానివల్ల పడతాయి, ప్రభావం పడదు. స్టాక్ మార్కెట్లల్లో వచ్చే లాభ నష్టాల ఆధారంగానే ఈ నిత్యావసర సరుకులు కానీ, లేకపోతే బంగారు కానీ, వెండి కానీ, ఇంకేమైనా కానీ ఉంటాయి. మనకు పెద్దగా దీని మీద అర్థం కాకపోయినా ఆధారపడేది అదే. అందుకే కదా యుద్ధము ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్న ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధమే కాదు, దేశవ్యాప్తంగా యుద్ధం జరుగుతున్నట్లే ఆ యుద్ధం ఇలాంటి నిత్యావసర సరుకుల మీద, బంగారం మీద, వెండి మీద జరుగుతున్నటువంటి యుద్ధం. అమెరికానేమో డైరెక్ట్ బాంబులు వేస్తుంది ఇరాన్లో పోయి, వాళ్ళు పోయి అమెరికా స్థావరాలపై లేకపోతే అమెరికాలో ఎక్కడెక్కడో వాళ్ళు వేస్తున్నారు. ఆ యుద్ధం బాగానే ఉంది, కానీ అసలైన యుద్ధం ఈ యుద్ధం, ఈ తెలియని యుద్ధం, బాధపడుతున్న యుద్ధం, బతుకులు దిగజారిపోతున్న యుద్ధం. ఓ పెళ్లి కుదిరింది, ఇప్పుడు ఇంకా బంగారం లేని ఎవరు చేసుకుంటలేరు, ఇదో పరిశానం. తులం పెట్టాలంటే కూడా స్వచ్ఛమైనది 1,44,000 పైన ఉందంటే ఇంకేంది అర్థం? తులం బంగారం. అందుకే అంటున్నా, ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా యుద్ధం చేస్తే మనం పరోక్షంగా ఇబ్బందులు పడుతున్నాం. యుద్ధం నిత్యావసర సరుకులతో ఎంత ఘోరం అంటే, ఇక ఇప్పుడు బంగారం విషయానికి వద్దాం, మనం వెండి విషయానికి వద్దాం. ఇదైతే మనం రోజు ఏం కొనుక్కోం కదా, సరే పెళ్ళిళ్ళకో పబ్బాలకో దానికో దీనికో కొనుక్కుంటాం. బాగా డబ్బున్న వాళ్ళు జర ఎక్కువ కొనుక్కుంటారు. ఇక లేని వాళ్ళు ఉన్న అప్పు తెచ్చి ఇంత పెళ్ళికి పెడతారు. కానీ నిత్యావసర సరుకుల పరిస్థితి ఏంది? ఇలా పెట్రోల్ బంకులు కానీ, లేకపోతే ఆటోలు, సిఎన్జి గ్యాస్ కానీ, అసలు ఆటో వాళ్ళు కూడా సిఎన్జి గ్యాస్కు లైన్లు కడుతున్నారు.
రోజు ఒక 500-600 చంపుకొని కుటుంబాన్ని పోషించుకునేటోళ్ళు ఇలా ఒక రోజు మొత్తం పెట్రోల్ బంక్ అన్నీ అవుతుంది ఆయనకు. ట్రంప్ చేసే మితిమీరిన అహంకారం వల్లనే చూడు ఇదంతా. కేవలం ట్రంప్ ఆ నెతన్యాహు వీళ్ళ వల్ల జరుగుతున్నటువంటి ఈ యుద్ధం వల్లనే ప్రపంచ దేశాలకు, ఇంకా మన తెలుగు రాష్ట్రాలు లేకపోతే మన దేశానికి కూడా ఈ రకమైన స్థితిలో ఏర్పడ్డాయి. బంగారం రేట్లు మళ్ళీ పెరిగినాయి ఈరోజు, స్టిల్ ఈరోజు పెరిగినాయి. ఇట్లా ఉంది పరిస్థితి, బంగారం ధరల పరిస్థితి, నిత్యావసరాల పరిస్థితి, పెట్రోల్ డీజిల్ల పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.